అధ్యక్ష, ఈ రోజు వరకు డిసెంబర్ 2023లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఈనాటి వరకు కూడా జనగామ నియోజకవర్గంలో ఉండే ఖరాబైన రోడ్లు కానీ కొత్త ఆ రోడ్లకు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ సిఆర్ఆర్ కానీ పంచాయత్ రోడ్స్ కానీ ఆర్ఎన్బి రోడ్స్ కానీ హ్యామ్ రోడ్స్ కానీ లేక ఎస్టీ దాని మీద వచ్చే ఐటీడీ దగ్గర రోడ్లు కానీ ఒక్క తట్టెడు మట్టి కానీ ఒక మూరెడు రోడ్డు కానీ వేసిన సందర్భం లేదు అధ్యక్ష. మొత్తం బస్సులు 131 గ్రామాలు, నాకు 2 టౌన్లు, 42 వార్డులు ఉంటాయి అధ్యక్ష. మొత్తం బస్సులన్నీ కూడా ప్రతి ఊరికి ఐదర్ బస్సు ఆపడం కానీ లేకపోతే 2 ట్రిప్పులు ఉంటే 1 ట్రిప్ కావడం, 3 ట్రిప్పులు ఉంటే 2 ట్రిప్పులు కావడం అయిన అధ్యక్ష. కాబట్టి నేను ఊరికి పోతే వాళ్ళు అడిగేది ఏం లేదు, ఒక్క బస్సు వేయించండి, ఉన్న బస్సు పాత బస్సు వేయించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిపో గారిని, ఉస్నాబాద్ డిపో కానీ, సిద్దిపేట డిపో కానీ, జగదీర్గుట్ట డిపో కానీ, జనగాం డిపో కానీ వాళ్ళని అడిగితే రోడ్డు బాగాలేదు కాబట్టి నేను వేయలేని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు కూడా నేను పోయినప్పుడల్లా తప్పనిసరిగా అంటే రాజేశ్వర్ నీకెందుకు నేను రేపే ఇచ్చేస్తానంటారు. 2 సంవత్సరాలు 3 నెలల్లో సార్ని చాలాసార్లు కలిసినప్పుడు జనగామ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ పోయే పెద్ద రోడ్లో బ్రిడ్జి ఖరాబ్ అయితే సార్ 90 లక్షల రూపాయలు ఇవ్వండి, ఆ తర్వాత దాన్ని ఉన్నట్లయితే రిపేర్ ఇద్దని చెప్పేసానంటే నేను ఇచ్చినా అని చెప్పి వీరంటారు. అందరి 4 మంత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత దానికోసం ఆందోళన చేస్తే 5 యువకులు జైలుకు పోతే ఇవాళ 90 లక్షల రూపాయలు ఇస్తే ఆ రోడ్డు ఇవాళ రిపేర్కు వచ్చింది.